సినిమా అయిన మహా నేను మిస్టర్ బి. నా మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. మీరు చూస్తున్నారు మిస్టర్ బి ఛానల్. వెల్కమ్ టు మండే టెస్ట్. గడిచిన వీకెండ్ చూసుకుంటే బ్లాక్ బస్టర్ వీకెండ్ అనే చెప్పాలి. ఒక్క తెలుగు బాక్స్ ఆఫీస్ కి మాత్రమే కాదు, టోటల్ ఇండియన్ బాక్స్ ఆఫీస్ కే బ్లాక్ బస్టర్ వీకెండ్. ఎందుకంటే ఈ వీకెండ్ లో మలయాళంలోనూ ఒక బ్లాక్ బస్టర్ పడింది, హిందీలోనూ ఒక సూపర్ హిట్ పడింది, అలాగే కన్నడలోనూ ఒక హిట్ పడింది, తమిళనాడులో కూడా గాడ్జిల్లా అండ్ కాంగ్ కలిసి రచ్చ చేసి వదిలిపెట్టాయి. అంటే సమ్మర్ సీజన్ స్టార్ట్ అయింది, హాలిడేస్ సీజన్ స్టార్ట్ అయింది. ఆ ఎఫెక్ట్ బాక్స్ ఆఫీస్ దగ్గర కనిపించింది. ఇండియా వ్యాప్తంగా చాలా రోజుల తర్వాత ఒక హ్యాపీ హంగామా వీకెండ్ ని ఇండియాలో ఉన్న సినిమా థియేటర్స్ చూసాయి అని చెప్పొచ్చు. హిందీలో క్రూ అనే మూవీ చాలా ఇంప్రెసివ్ గా పెర్ఫార్మ్ చేసింది బాక్స్ ఆఫీస్ దగ్గర. మలయాళంకి వచ్చేప్పటికీ పృథ్వీరాజ్ సుకుమార్ నటించిన గోట్ లైఫ్ చాలా బాగా పెర్ఫార్మ్ చేస్తుంది. రికార్డ్ బ్రేకింగ్ బాక్స్ ఆఫీస్ రన్ ని ఫస్ట్ వీకెండ్ వరకు మలయాళం ఫిల్మ్ ఇండస్ట్రీలో మలయాళం బాక్స్ ఆఫీస్ దగ్గర కొనసాగించింది సినిమా. మొత్తానికైతే ఇండియా వ్యాప్తంగా బాక్స్ ఆఫీసులు అన్ని కూడా కళకళలాడాయి. ఊపిరి వచ్చింది, సమ్మర్ హాలిడేస్ ఊపు వచ్చింది థియేటర్స్ కి. పోతే తెలుగులో మాత్రం ఆ ఊపుని థియేటర్స్ ఫుల్ రేంజ్ లో ఉపయోగించుకునే అవకాశం అయితే కనిపించడం లేదు. ఎందుకంటే ఒకటి రెండు తప్పించి బంపర్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్న సినిమాలు ఈ సమ్మర్ సీజన్ లో తెలుగు ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేయడానికి థియేటర్స్ కి రావటం లేదు. సో థియేటర్స్ కి ప్రేక్షకులు ఇచ్చిన ఊపు టెంపరీ అనే చెప్పాలి. అదే వరుసగా మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్న సినిమాలు పడతా వెళ్తే మాత్రం భలే ఉండేది ఈ సమ్మర్. అవకాశం ఉన్నంత వరకు మాత్రం టిల్లు స్క్వేర్ మూవీ బంపర్ రాంపేజ్ బాక్స్ ఆఫీస్ రన్ ఎంజాయ్ చేస్తుంది. టిల్లు స్క్వేర్ లాంటి సూపర్ బంపర్ బ్లాక్ బస్టర్స్ ఈ సమ్మర్ సీజన్ లో దాదాపు 5-6 పట్టానికి స్కోప్ ఉంటది. కానీ మంచి అవకాశాన్ని ఈ సీజన్ లో తెలుగు పెద్ద సినిమాలు ఉపయోగించుకోవడం లేదు. కారణం ఏమిటి అంటే పెద్ద సినిమాలు ప్లానింగ్ లేకుండా ఫిల్మ్ మేకింగ్ ని చేస్తున్నాయి. రాంగ్ క్యాలిక్యులేషన్స్, రాంగ్ ఎస్టిమేషన్స్ తో ఫిల్మ్ మేకింగ్ చేస్తున్నాయి. దాని మూలంగానే రిలీజ్ డేట్లకు సంబంధించి చాలా కన్ఫ్యూజన్ నడుస్తుంది. నిజంగా ఒక మంచి సీజన్ ని వేస్ట్ చేసుకోవడం అవుతుంది. పెద్ద సినిమాలు వేస్ట్ చేసుకున్న వ్యవహారం చిన్న సినిమాలకి అదృష్టం అవుద్ది. చూడాలి మరి ఈ సమ్మర్ సీజన్ లో ఏ సినిమాలకి అదృష్టం పట్టుద్దో, ఏ సినిమాలు సర్ప్రైజ్ బ్లాక్ బస్టర్స్ అవుతాయో. మండే టెస్ట్ విషయానికి వస్తే టిల్లు స్క్వేర్ మండే టెస్ట్ గురించి మాట్లాడుకోవడానికి అవకాశం లేదు. ఫస్ట్ రోజునే అర్థమైపోయింది సినిమా ఎటువంటి అబ్స్ట్రక్షన్స్ లేకుండా మండే టెస్ట్ లో గ్రాండ్ గా పాస్ అయిపోద్ది అని. వీకెండ్ వరకే ఆల్మోస్ట్ బ్రేక్ ఈవెన్ నెంబర్స్ ని చూపించింది అన్ని ఏరియాల్లోనూ. కొన్ని ఏరియాలో అయితే బ్రేక్ ఈవెన్ కూడా కంప్లీట్ చేసేసుకుంది. మండే రోజున సూపర్ హోల్డ్ కనబరిచింది. మండే రోజున వచ్చిన కలెక్షన్లతో ఆల్మోస్ట్ కాదు కంప్లీట్ అయిపోయింది. ప్యూర్ బ్లాక్ బస్టర్ సినిమా. అమెరికాలో ఫస్ట్ రోజే బ్రేక్ ఈవెన్ అయిపోయింది. మూడో రోజుకి తెలంగాణలో బ్రేక్ ఈవెన్ అయిపోయింది. 4వ రోజుకి ఆంధ్రప్రదేశ్ లో దాదాపు అన్ని ఏరియాల్లోనూ బ్రేక్ ఈవెన్ అయిపోయింది. చిన్న చిన్న ఏరియాల్లో అవ్వకపోయినా అది మంగళవారం నాడు వచ్చే కలెక్షన్లతో కంప్లీట్ అయిపోతుంది. బ్రేక్ ఈవెన్ గురించి మాట్లాడుకునే ప్రసక్తే లేదు. లాభాలు లెక్క పెట్టుకోవడమే ఇక్కడ మ్యాటర్. ఏ ఏరియాలో ఎంత లాభం, ఎంత పర్సంటేజ్ లో లాభం, అదే లెక్క. ఓవర్సీస్ లో చూసుకుంటే సినిమా ఇప్పటి వరకు దాదాపు 7 కోట్ల లాభం చూపెట్టింది అక్కడ ఉన్న డిస్ట్రిబ్యూటర్స్ కి, ఎగ్జిబిటర్స్ కి. ఓవర్సీస్ వరకు సినిమాకి జరిగిన బిజినెస్ 3 కోట్లే. 4 రోజుల్లో సినిమా ఓవర్సీస్ వరకు రిపోర్ట్ చేసిన షేర్ నియర్లీ 10 కోట్లు ఉంది. గ్రాస్ చూసుకుంటే నియర్లీ 20 కోట్లు ఉంది. 3 కోట్ల పెట్టుబడికి 10 కోట్ల రెవెన్యూ వెనక్కి కనిపిస్తూ అందులో 7 కోట్లు లాభం కనిపిస్తుంటే మామూలు వ్యవహారం అది. జాబ్ పాట్. రూపాయి పెట్టుబడి పెడితే 3 రూపాయలు లాభం కనబడుతుంది. మామూలు అదృష్టం కాదది, బంపర్ అదృష్టం అనే చెప్పాలి. ఇంకా తెలంగాణ వరకు లాభాల లెక్క విషయానికి వస్తే తెలంగాణ వరకు సినిమాకి జరిగిన బిజినెస్ 8 కోట్లు. 4 రోజుల్లో రిపోర్ట్ అయిన షేర్ నియర్లీ 14 కోట్లు. అంటే తెలంగాణ వరకే సినిమా బిజినెస్ లో ఇన్వాల్వ్ అయి ఉన్న డిస్ట్రిబ్యూటర్ కి 6 కోట్ల వరకు లాభం. ఆంధ్రప్రదేశ్ వరకు లాభాలు కొంచెం కొంచెంగానే ఉన్నాయి. ఎందుకంటే 4వ రోజుకే అక్కడ బ్రేక్ ఈవెన్ కంప్లీట్ అయింది. సో మంగళవారం నుండి వచ్చే కలెక్షన్లతో అక్కడ లాభాల కౌంట్ మొదలవుద్ది. 4వ రోజును చూసుకుంటే డీజే టిల్లు వండర్ఫుల్ కలెక్షన్స్ చూపించిందని చెప్పాలి. బాక్స్ ఆఫీస్ దగ్గర మామూలు హోల్డ్ కాదు, టెర్రిఫిక్ హోల్డ్. 4వ రోజున 2 తెలుగు రాష్ట్రాల వరకు సినిమా నియర్లీ 4 crores షేర్ చూసింది. అందులో 2 కోట్ల షేర్ తెలంగాణ నుండే ఉంది. 2 తెలుగు రాష్ట్రాల వరకే సినిమా 4 రోజుల టోటల్ కలెక్షన్ల షేర్ నియర్లీ 28 కోట్లు ఉంది. గ్రాస్ 45 కోట్లు ఉంది. ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే సినిమా 4 రోజుల్లో టోటల్ గా రిపోర్ట్ చేసిన షేర్ 40 కోట్లు దాటింది. గ్రాస్ చూసుకుంటే 70 కోట్లు దాటింది. మూవీ టీమ్ అఫీషియల్ గా పోస్టర్ మీద వేసిన నెంబర్ 78 కోట్లు. సినిమాకి ప్రపంచవ్యాప్తంగా టోటల్ గా జరిగిన బిజినెస్ చూసుకుంటే అరౌండ్ 27 కోట్లు. 4 రోజుల్లో సినిమా ప్రపంచవ్యాప్తంగా రిపోర్ట్ చేసిన షేర్ 40 కోట్లకు పైన ఉంది. అంటే 4 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా సినిమా చూసిన లాభం 13 కోట్లు. అందులో 7 కోట్లు ఓవర్సీస్ నుంచి, 6 కోట్లు తెలంగాణ నుంచే ఉన్నాయి. ఇంకా ఆంధ్రప్రదేశ్ నుంచి లాభాల కౌంట్ మొదలవ్వాలి, ఖచ్చితంగా మొదలవుద్ది. ఓవరాల్ గా సినిమా
టోటల్ రన్ కంప్లీట్ అయిపోయేప్పటికీ నియర్లీ 25 కోట్ల ప్రాఫిట్స్ చూస్తుంది. ఒక సినిమాతో నిర్మాత పెట్టిన బడ్జెట్ వెనక్కి వచ్చేయడంతో పాటు డిస్ట్రిబ్యూటర్లు పెట్టిన పెట్టుబడి వెనక్కి వచ్చేయడంతో పాటు ట్యాక్సులు పోను, థియేటర్ రెంటల్ పోను, ఇతరత్ర ఖర్చులన్నీ పోను 25 కోట్ల లాభం మిగలటం అంటే చిన్న విషయం కాదు. చాలా పెద్ద బ్లాక్ బస్టర్ టిల్లు స్క్వేర్ మూవీ. బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా సూపర్ గా ట్రెండ్ అవుతుంది. రాబోయే రోజుల్లో చాలా హాలిడేస్ ఉన్నాయి. ప్రతి హాలిడే అడ్వాంటేజ్ టిల్లు స్క్వేర్ మూవీ తీసుకుంటది. ప్రస్తుతం ఉన్న ట్రెండ్ ప్రకారం చూస్తుంటే సినిమా ఫుల్ రన్ లో నియర్లీ 120 కోట్ల గ్రాస్ చూస్తుంది. 65 కోట్లకు పైన షేర్ చూస్తుంది. ఆ పైన టైం కలిసి వస్తే టైప్ 2 స్టార్ హీరోలకు సంబంధించి ఆల్ టైమ్ రికార్డ్ ని క్రియేట్ చేయొచ్చు. పాసిబిలిటీ ఉంది. టైప్ 2 స్టార్ హీరోల ఆల్ టైమ్ రికార్డ్ కొట్టాలి అంటే సినిమా ఎంత షేర్ తెచ్చుకోవాలి అంటే 80 కోట్లకు పైన షేర్ తెచ్చుకోవాలి. 150 కోట్లకు పైన గ్రాస్ తెచ్చుకోవాలి. అది టిల్లు స్క్వేర్ మూవీకి టార్గెట్ అని చెప్పొచ్చు. పోతే ఆ టార్గెట్ ని సినిమా ఫుల్ రన్ లో అచీవ్ అవుతుందా లేదా చూడాలి. ఇంకా పృథ్వీరాజ్ సుకుమారన్ ది గోట్ లైఫ్ మూవీ విషయానికి వస్తే తెలుగులో సినిమా మోడరేట్ గానే పర్ఫామ్ చేసింది బాక్స్ ఆఫీస్ దగ్గర. పోతే మలయాళం బాక్స్ ఆఫీస్ దగ్గర మాత్రం టెర్రిఫిక్ గా పర్ఫామ్ చేసింది. మలయాళం ఇండస్ట్రీ వరకు ఆల్ టైమ్ రికార్డులు పెట్టింది. ఫస్ట్ వీక్ రన్ వరకు ది గోట్ లైఫ్ మూవీ చాలా మలయాళం సినిమాలు ఫుల్ రన్ లో చూడలేనటువంటి పెద్ద పెద్ద నెంబర్స్ ని సినిమా 4 రోజుల వీకెండ్ లోనే పెట్టడం చాలా పెద్ద విశేషంగా అక్కడున్న మీడియా మాట్లాడుకోవడం కనిపించింది. చెప్పాలి అంటే ది గోట్ లైఫ్ మూవీ ఒక అడ్వెంచరస్ ఎక్స్పెరిమెంట్. డైరెక్టర్ బ్లెస్ సాహసాన్ని మామూలు సాహసికుడు కాదైన విపరీతమైన ధైర్యవంతుడైన సాహసికుడు. ఆయన సాహసాన్ని అలాగే పృథ్వీరాజ్ సుకుమారన్ ఎఫర్ట్ ని మలయాళం మూవీ లవర్స్ గొప్పగా రెస్పెక్ట్ చేస్తున్నారు. 16 సంవత్సరాలు ఒక సినిమా కోసం కష్టపడటం అనేది చిన్న విషయం కాదు. అందుకు చాలా ఎక్కువగా గట్స్ ఉండాలి. ఈ సినిమా డైరెక్టర్ కి అంతకు మించి ఉన్నాయి గట్స్. అందుకనే ఎంత డేరింగ్ గా సినిమాని ఇన్ని సంవత్సరాల పాటు తీసి ఇప్పుడు ఒక అద్భుతమైన రిజల్ట్ ని తీసుకుంటున్నారు. పృథ్వీరాజ్ సుకుమారన్ చాలా కష్టపడి పర్ఫామ్ చేశారు ఈ సినిమాలో. ఆయన పర్ఫార్మెన్స్ కి మలయాళం మూవీ లవర్స్ నుంచే కాదు, ఆయన గురించి ఈ సినిమా గురించి తెలుసుకున్న మూవీ లవర్స్ అందరూ కూడా అప్రిషియేట్ చేస్తున్నారు. బ్రహ్మాండంగా అప్రిషియేట్ చేస్తున్నారు. బేసిక్గా ఇలాంటి ఎక్స్పెరిమెంటల్ ఫిల్మ్స్ కి అవార్డులు మాత్రమే ఉంటాయి, రివార్డులు తక్కువగా ఉంటాయి. రెవెన్యూతో సక్సెస్ కట్టబెట్టడం అనేది రేర్ గా జరుగుతూ ఉంటది. అలాంటి ఎక్స్పెరిమెంట్స్ హిట్ అయితేనే గొప్ప విషయం. అలాంటిది మలయాళంలో ఉన్న మూవీ లవర్స్ రికార్డు బ్రేకింగ్ కలెక్షన్స్ ఇస్తున్నారు అంటే మామూలు వాళ్ళు కాదు. మలయాళం మూవీ లవర్స్ చాలా గొప్ప వాళ్ళు. వాళ్ళ సినిమా అభిరుచికి ఖచ్చితంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పి తీరాల్సిందే. ది గోట్ లైఫ్ మూవీ మార్చి 28న రిలీజ్ అయింది. అంటే గురువారం నాడు రిలీజ్ అయింది. 4 రోజుల్లో వీకెండ్ తీసుకుంది. ఆ 4 రోజుల్లో సినిమా ప్రపంచవ్యాప్తంగా మలయాళం మూవీ లవర్స్ ని అద్భుతంగా ఆకట్టుకుంది. వీకెండ్ 4 రోజుల వరకే ప్రపంచవ్యాప్తంగా ది గోట్ లైఫ్ మూవీ 70 కోట్లకు పైన గ్రాస్ రిపోర్ట్ చేసింది. ఫస్ట్ మండే రోజున కూడా ఇంట్రెస్టింగ్ హోల్డ్ కనబరిచింది. టోటల్ 5 రోజుల కలెక్షన్ లో గ్రాస్ ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే 75 కోట్ల వరకు ఉంది. ఇంతవరకు ఒక మలయాళం ఫిలిం 5 రోజుల్లోనే 75 కోట్ల గ్రాస్ చూడటం అనేది మలయాళం ఫిల్మ్ ఇండస్ట్రీ హిస్టరీలోనే లేదట. ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఆఫ్ మలయాళం ఫిల్మ్ ఇండస్ట్రీ. ఆల్ టైమ్ రికార్డ్ ని మలయాళం ఫిల్మ్ ఇండస్ట్రీ వరకు క్రియేట్ చేసే అవకాశం ది గోట్ లైఫ్ మూవీకి ఉంది అని ట్రేడ్ ఎక్స్పర్ట్స్ అంచనాలు కడుతున్నారు. రీసెంట్ గానే మలయాళంలో మంజుమల్ బాయ్స్ 200 కోట్లకు పైన గ్రాస్ చూసి కొత్త ఆల్ టైమ్ ఇండస్ట్రీ రికార్డుని క్రియేట్ చేసింది. ఇప్పుడు ది గోట్ లైఫ్ మూవీ ఆ రికార్డ్ ని బ్రేక్ చేసే అవకాశం ఉందని అందరూ మాట్లాడుకోవడం కనిపిస్తుంది. ఫిబ్రవరి మార్చి నెలల్లో మలయాళం ఇండస్ట్రీ వరకు బ్లాక్ బాస్టర్స్ మొత్తం మోగిపోయింది. ప్రేమలు, మంజుమల్ బాయ్స్, ఇప్పుడు చూసుకుంటే ది గోట్ లైఫ్. ఏదో మలయాళం ఫిల్మ్ ఇండస్ట్రీకి బ్లాక్ బాస్టర్ టైం నడుస్తున్నట్టుంది. వరుసగా చాలా హిట్లు పడుతున్నాయి. ఇది ఇక్కడికి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మిస్టర్ బి. కీప్ వాచింగ్ మిస్టర్ బి ఛానల్. థ్యాంక్ యూ.